నమస్తే క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. కరీంపూర్ గ్రామస్తులకు శుభవార్త. బీఆర్ఎస్ కోట్పల్లి మండల పార్టీ అధ్యక్షులు తాజా మాజీ సర్పంచ్ సుందరి అనిల్ తరపున ఉచిత పథకాలు. వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం కరీంపూర్ గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఆడపిల్ల వివాహానికి 1,05,116 రూపాయలు ఇవ్వబడును. అలాగే కరీంపూర్ గ్రామంలో నివసిస్తున్న ప్రతి అబ్బాయి వివాహానికి 55,116 ఇవ్వబడును. కరీంపూర్ గ్రామ ప్రజలకు పెళ్లిలకు, ఎంగేజ్మెంట్ మరియు బర్త్డే అన్ని శుభకార్యాలకు ఫంక్షన్ హాల్ ఉచితంగా ఇవ్వబడును. కరీంపూర్ గ్రామంలో నివసిస్తున్న అన్ని మతాల వర్గాల ప్రజలను ఎవరు మరణించినను దహన సంస్కారాల నిమిత్తం 11,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించబడును. గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు అనారోగ్యపరంగా ఆపరేషన్ నిమిత్తమై ఖర్చుల కోసం 15,000 రూపాయలు ఇవ్వబడును. గ్రామంలో ప్రతి సంవత్సరం రంజాన్ పండుగకి గ్రామస్తులందరికీ ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతోంది. గ్రామంలో ప్రతి సంవత్సరం మొహరం పండుగకి గ్రామస్తులందరికీ అన్నదానం ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. గ్రామంలో సొంత ఇల్లు నిర్మాణానికి స్లాబ్ సమయంలో 21,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకాలతో రాజకీయాలతో సంబంధం లేకుండా కులాలకు, మతాలకు అతీతంగా గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ఇవ్వడం జరుగుతుందని అనిల్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సుందరి అనిల్. గ్రామం కరీంపూర్, కోట్పల్లి మండల్, వికారాబాద్ జిల్లా. నేను తాజా మాజీ సర్పంచ్ కరీంపూర్, మరి కోట్పల్లి మండల్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడిని. నన్ను కరీంపూర్ గ్రామస్తులందరూ కలిసి మరి 2019 గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. అయితే వాళ్ళకు రుణపడి ఉండాలనే ఉద్దేశంతో మరి పథకాలు రిలీజ్ చేయడం జరిగింది. కరీంపూర్ గ్రామస్తులను ఆశీర్వదించినందుకే నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నందుకు, మరి అదేవిధంగా నన్ను గుర్తించి మరి గౌరవ మాజీ శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు ఆనంద్ సారు మరి మండల అధ్యక్షుల బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. మరి వాళ్ళందరికీ రుణపడి ఉండాలనే ఉద్దేశంతో మరి గ్రామంలో మరి 8 పథకాలు రిలీజ్ చేయడం జరిగింది. మరి అందులో మొదటిది మరి ప్రతి ఆడపిల్ల పెళ్లికి మరి 1,05,116 రూపాయలు, మరి అబ్బాయి పెళ్లికి 55,116 రూపాయలు, గ్రామంలో ఎవరు మరణించిన 11,000 రూపాయలు, మరి గ్రామంలో ఆరోగ్యపరంగా ఆపరేషన్కు 15,000 రూపాయలు, గ్రామంలో కొత్తగా ఇల్లు ఎవరు నిర్మించినా స్లాబ్ టైంలో ఒక 21 రూపాయి, మరి అదేవిధంగా గ్రామంలో ఫంక్షన్ హాల్ మరి ఉచితంగా ఏ శుభకార్యం జరిగినా పెళ్ళిళ్ళకు, ఎంగేజ్మెంట్లకు, బర్త్డేలకు అన్నిటికీ మరి ఫంక్షన్ హాల్ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మరి బతుకమ్మ పండుగకు మరి ఎస్సీ వాడ మొత్తం సీరియల్ పంపించేయాలని, మరి మైనార్టీలలో మరి రంజాన్కు, మొహరంకు మన అన్నదాన కార్యక్రమం, ఇఫ్తార్ పార్టీ ఇవ్వాలని మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది పథకాలు నిన్నటి నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి గ్రామంలో ఎవరికి అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి మరి పథకాలు వర్తింపజేయాలని మా కుటుంబం తరపున నిర్ణయం తీసుకోవడం జరిగింది. గ్రామంలో పుట్టినందుకు గ్రామానికి సేవ చేయడానికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే గ్రామస్తులు కూడా నిన్న మా ఇంటి దగ్గర వచ్చి అందరు సన్మానించి చాలా సంతోషపడ్డారు. మరి దుఃఖంతో చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళ మనసును, వాళ్ళ ప్రేమను ఇలాగే ఉండాలని మరి గ్రామంలో పుట్టినందుకు గర్వపడుతున్నాం. గ్రామానికి ఇంత మంచి అవకాశం కల్పించిన దేవునికి మరి మరొకసారి ప్రార్థిస్తున్నాం. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మరి గ్రామస్తులందరికీ రుణపడి ఉంటానని తెలియజేస్తూ ముగిస్తున్నాం.